గుణశేఖర్ ఇంటర్వ్యూ. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో భానుశ్రీ మెహతా హీరోయిన్ గా టాలీవుడ్కు పరిచయమైంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. తాజాగా గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో వరుడు పరాజయంపై స్పందించారు. సినిమాలో హీరోయిన్ను థియేటర్లోకి వెళ్లే వరకు ప్రేక్షకులకు చూపించకూడదనే తన స్ట్రాటజీ అప్పట్లో భారీ హైప్ను క్రియేట్ చేసినప్పటికీ అదే సినిమాకు మైనస్గా మారిందని ఆయన అంగీకరించారు. అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా వరుడు 2010లో వచ్చిన ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. 5 రోజుల పెళ్లి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో భానుశ్రీ మెహతా హీరోయిన్గా నటించింది. హీరోయిన్ ఎవరనేది రివీల్ చేయకుండా వధువు ఎవరంటూ హైప్ క్రియేట్ చేయడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే సినిమా రిలీజయ్యాక ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీ ఫెయిల్యూర్ పై గుణశేఖర్ స్పందించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ యుఫోరియా. ఇందులో సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. గుణశేఖర్ కుమార్తె నీలిమ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న దర్శకుడు గుణశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గతంలో తాను తెరకెక్కించిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వరుడు మూవీ గురించి కూడా మాట్లాడారు. వరుడు సినిమాలో హీరోయిన్ను హీరో పెళ్లి పీటల మీదనే చూస్తానని అంటాడు. అందుకే ప్రేక్షకులకు కూడా థియేటర్కు వచ్చే వరకు హీరోయిన్ ఎవరనేది తెలియకుండా ఉంచాలని అనుకున్నా. ఎలాగూ కొత్త హీరోయిన్ కాబట్టి ఆమెను నేరుగా సినిమాలోనే చూపించాలనుకున్నా. ఈ ఐడియా చెప్పగానే చాలామంది అది ఎలా సాధ్యమవుతుందని అడిగారు. నేను చూసుకుంటానని చెప్పా. అలాగే హీరోయిన్ ఎవరనేది రివీల్ చెయ్యలేదు. ఆ ఐడియాకి అప్పట్లో విపరీతమైన హైప్ వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరు అని అందరూ డిస్కషన్స్ చేసుకున్నారు. హీరోయిన్ ఎవరో చెప్పమని నా భార్యకు కూడా ఫోన్ చేసి అడిగేవారు. నా స్ట్రాటజీ సినిమా ఓపెనింగ్కు ఎంత ప్లస్ అయిందో అంతే మైనస్ అయింది. హీరోయిన్ బాగుంటుంది కానీ ప్రేక్షకుల అంచనాలకు ఆమె సరిపోలేదు అని గుణశేఖర్ తెలిపారు. వరుడు సినిమాలో అల్లు అర్జున్ పెళ్లి చేసుకునే సీన్ వరకు భానుశ్రీ మెహతా ఫేస్ చూపించరు. సినిమా విడుదల ముందు కూడా ఆమె ఫోటోలు బయటపెట్టకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ రావడం, సినిమాలో సగం వరకు ఆమెను చూపించకపోవడం, దీనికి తోడు సినిమా కూడా ఫ్లాప్ అవడంతో భానుశ్రీకి పెద్దగా గుర్తింపు రాలేదు. చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, అలా ఎలా, మిస్ ఇండియా వంటి సినిమాలో భానుశ్రీ సపోర్టింగ్ రోల్స్ చేసింది. గోవిందుడు అందరివాడేలే సినిమాలో చిన్నప్పటి రామ్ చరణ్ తల్లిగా కనిపించింది. అయితే ఈ సినిమాలేవీ ఆమె కెరీర్కు ఉపయోగపడలేదు. ఆ తర్వాత కన్నడ, తమిళ, పంజాబీ చిత్రాల్లో నటించినా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో ఇండస్ట్రీకి దూరమైంది.